సమాజంలో యువతకు తమ వంతుగా సేవలు అందించేందుకు యంగ్ మైండ్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు, ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో గల ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు విశిష్ట అతిథిగాను, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు బొల్ల కృష్ణమోహన్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వాలన చేసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలిని గడ్డించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా యంగ్ మైండ్ సంస్థల సభ్యులు మాజీ సైనికుల అతిథుల సమక్షంలో రక్తదానం చేశారు. అదేవిధంగా దేశ సరిహద్దుల్లో సేవలందించే మాజీ సైనిక అధికారులను, ఆహారం పండించే రైతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు, పోటీ పరీక్షలకు అవసరమైన గైడ్ లైన్స్, కోచింగ్ అందించేందుకు యంగ్ మైండ్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. మరి రక్తదానం ఈ రోజున తలసేమియాతో చాలా మంది చిన్నారులు, భారతదేశంలో చాలా మంది చిన్నారులు బాధపడుతున్నారు. వాళ్ళకి నిత్యం బ్లడ్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి వారికి వారి యొక్క అవసరార్థం ఈ రోజున ఆగస్టు 15 78 స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని యంగ్ మైండ్ సంస్థ మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగిందండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారి సౌజన్యంతో వారి యొక్క ఈ యొక్క భవనంలో నిర్వహించడం జరిగింది. మరి అనేక మంది యువకులు వచ్చి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేయడం జరిగిందండి. అంతేకాకుండా మరి ఈ రోజుని స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అనేక మంది జవాన్లకి, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మడ్ ఫోర్సెస్ ఉద్యోగస్తులకి, అలాగే వ్యవసాయదారులకి కూడా ఈ రోజున సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారి తనయుడు శ్రీ వనమాడి మోహన్ వర్మ గారు, మా యంగ్ మైండ్ సంస్థకి యూత్ ఐకాన్ ఆయన, అలాగే మరి శేషారెడ్డి గారు, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ గారు అయినటువంటి శేషారెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీమతి నల్లమిల్లి సుగుణ మేడం గారు, అలాగే మరి తెలుగుదేశం నాయకులు బోళ్ళ కృష్ణమోహన్ గారు, అలాగే ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అనంతలక్ష్మి గారు, అలాగే పిల్లి సత్యనారాయణమూర్తి గారు దంపతులు ఇద్దరు కూడా వచ్చి మరి ఈ సంస్థని ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి యువకులకి, అలాగే జవాన్లకి, రైతులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా పేరు పేరున యంగ్ మైండ్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా యంగ్ మైండ్స్ సంస్థ చైర్మన్ అయినటువంటి వాకాడ చిన్న గారు, మరి ఆయన నిరంతరం అనేక కార్యక్రమాలు చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం జరుగుతుందండి. మరి ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి యంగ్ మైండ్ సంస్థ తరఫున చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.